ప్రస్తుతం ఎన్లినో చూసుకున్నట్లయితే దాదాపుగా మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతంలోని 2.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. దీంతో పాటు ఇంకా ఐఓడి కూడా న్యూట్రల్ లో ఉండడం వలన ఈ సంవత్సరము సెప్టెంబర్ మాసం మాత్రము కొద్దిగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఈ నెల వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ వారం అంతా కొద్దిగా మనకి మంచి వర్షపాతం నమోదవుతుంది. సెప్టెంబర్ మొదటి వారం కొద్దిగా తక్కువ వర్షపాతం, తర్వాత రెండవ వారంలోని కొద్దిగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడనాల ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ఇది వచ్చే 2 వారాలకి చూసుకున్నట్లయితే. కానీ ఓవరాల్ గా మనకి సెప్టెంబర్ మాసం మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల్లోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కామారెడ్డి, అదేవిధంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లోని భారీ వర్షపాతాలు అయితే నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా మనకి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రేపటి నుంచి మాత్రం కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా జూన్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు చూసుకున్నట్లయితే -16గా కొనసాగుతూ ఉంది. అత్యధికంగా కామారెడ్డి మరియు జగిత్యాల జిల్లాల్లోని 30% కంటే అధికంగా ఉంది. దాదాపుగా 16 జిల్లాలు మనకి ఇంకా లోటులో కొనసాగుతూ ఉన్నాయి. మిగతా జిల్లాలు సాధారణంగా ఉన్నాయన్నమాట. వచ్చే వారం కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆ పై వారం మాత్రం మనకు కొద్దిగా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ కొద్దిగా వర్షపాతం తక్కువగా నమోదే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆగస్టు సాధారణ స్థితిలో కొనసాగుతూ వస్తుంది. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కొద్దిగా అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా లోటు అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. దీని మీద మనకి ఎల్నినో ప్రభావము ఈ మాన్సూన్ మీద కొంచెం ముఖ్యంగానే ఉందని చెప్పవచ్చు, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి. అదే విధంగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇంకా ఎగువ నుంచి కూడా పెద్దగా వర్షపాతాలు అయితే ఏమీ నమోదు అవ్వలేదు. ఒక నాగ్పూర్, ఈ ఛత్తీస్గఢ్ పరిసరాల ప్రాంతాల్లో తప్ప మిగతా ఎగువ గోదావరి కానీ ఎగువ కృష్ణాలోని కూడా ఎక్కువగా వర్షపాతాలు అయితే నమోదు అవ్వలేదు. 2 రోజుల్లోనే అక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతాలు అయితే నమోదయ్యాయి. ఈ వారం మాత్రం కొంచెం ఆశాజనకంగా ఉంది. తర్వాత నుంచి కొద్దిగా వర్ష అభావ పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.